హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ 111. ఈరోజు నేను మంచి లడ్డూని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. మరమరాల లడ్డు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. దానికి రెండు ఇంగ్రీడియంట్స్ కావాలండి. ఒకటి బెల్లం, రెండు మరమరాలు, అంతే. మనకి ఏం అవసరం లేదు. లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఒకప్పుడు ఎక్కువ మరమరాల లడ్డు తినేవాళ్ళండి, ఇప్పుడైతే చాలా తక్కువైపోయినాయి. చాలామంది ఎక్కువ హెల్త్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ లడ్డూనే తింటున్నారు. కానీ ఆ లడ్డు, మరమరాల లడ్డు కూడా చాలా బాగుంటుందండి. మరమరాలు కూడా హెల్త్కి మంచిదే. వెయిట్ లాస్కు ఉండే వాళ్ళు అయితే ఈ లడ్డు తినొచ్చు. మరమరాల వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారంట, వెయిట్ గెయిన్ అవుతారని చెప్తారు కదా, అందుకని చెప్పి చెప్తున్నాను. ఈ లడ్డు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ ప్రాసెస్లో నేను చూపించేస్తాను మీకు. ఇంట్లోనే ఈజీగా మరమరాల లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెండు ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఏమీ అవసరం లేదు. మనకు తక్కువ ఖర్చులో మంచి టేస్టీ లడ్డు అయితే వచ్చేస్తుంది. పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి, పిల్లలకి ఎప్పుడైనా ఏమైనా అడిగినప్పుడు ఇలా చేసిస్తే తొందరగా అయిపోతుందండి. వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. చిన్నపిల్లలకి అయితే బాగా ఎక్కువగా నచ్చుతుంది, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇది బెల్లంతో చేసింది కాబట్టి ఎవరు తిన్నా హెల్త్కి చాలా మంచిదండి. మరమరాల వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరమరాల వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము. బెల్లం వల్ల మనకి బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది, బ్లడ్లో ఉన్న వేస్టేజ్ అనేది అయితే వెళ్ళిపోతుంది. వీలైనంత వరకు బెల్లంతో చేసిన లడ్డూసే తినడానికి ట్రై చేయండి. బెల్లం లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. 1 కప్పు బెల్లం అండి. ఈ కప్తోనే 3 కప్పుల మరమరాలు. ఈ కప్, ఇప్పుడు నేనైతే ఈ కప్తోని 3 కప్పుల మరమరాలు తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 3 కప్పులు, ఏ కప్ అయినా సరే మనం ఏది తీసుకున్నా కొలత. ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్తోని 3 గ్లాసుల మరమరాలు తీసుకుంటే ఒక గ్లాస్ అయితే బెల్లం వేయాలి. అలాగే మనం ఏదైతే తీసుకుంటామో దాంతోనే కొలత తీసుకోవాలండి. 1కి 3 వంతులు అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 1కి 3 వంతులు. నేను ఈ కప్తో 3 కప్పుల మరమరాలు అయితే తీసుకున్నాను ఇక్కడ. ఆ కప్తోనే 1 కప్పు బెల్లం తీసుకుందాం. మరమరాలు వేయించాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే వేయించుకోవాలి. ఎందుకు వేయించుకోవద్దని చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ప్యాకెట్ ఇప్పుడే తెచ్చి ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, అవి ఆల్రెడీ అవి కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి వేయించిన అవసరం లేదు. మనం ప్యాకెట్ ఎప్పుడో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొంచెం ఓపెన్ చేసి పెడితే మెత్తబడిపోతాయి కదా, అప్పుడు మాత్రమే వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల లడ్డు అనేది మనం కొరికినప్పుడు క్రిస్పీగా ఉంటుంది. లేదు అంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతే టేస్ట్ బాగోదండి. అందుకని వేయించుకోకూడదు అనేది ఎలా అనేది చెప్తున్నాను మీకు ఈ వీడియోలో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చెప్తాను. మనకు కావాల్సిన రెండే, ఒకటి మరమరాలు, ఇంకొకటి బెల్లం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆన్ చేసుకొని మనకు ఏ మూకుడిని అయితే పెట్టుకుందామండి. ఫస్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు బెల్లాన్ని అయితే వేసేద్దాం. ఒక కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లాన్ని అయితే కలుపుకుందామండి. 1 కప్పుకి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. మనం పాకం తీసుకోవాలి కదా, మనకైతే ఇక్కడ గట్టి పాకం కావాలండి. గట్టి పాకం అయితేనే లడ్డూకి కరెక్ట్గా వస్తుంది. ఏ లడ్డు అయినా సరే గట్టి పాకమే మెయిన్. పాకం కరెక్ట్గా పట్టామనుకోండి, మనం చేసే ఏ లడ్డు అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. పాకం అటు ఇటు పడితే సాగినట్టు కానీ తీగ పాకం కింద కానీ ఉందనుకోండి, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. గట్టి పాకం కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. తీగ పాకం ఇలా లైట్గా పాకం అయితేనే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇది గట్టి పాకం కదా, ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఒకప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా అమ్మగారు మరమరాలు గిన్నెలో వేసి పెట్టేవాళ్ళు. 1 ఇయర్ లోపు మనం అన్నం పెట్టిన తర్వాత ఏమైనా పిల్లలకి పెట్టాలి అంటే అప్పట్లో మరమరాలు వేసేవాళ్ళండి. కింద ఒక చాప వేసేసి పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి ఒక గిన్నెలో మరమరాలు వేస్తే మన పని అంతా అయిపోతుందండి వాళ్ళు తినేలోపు. ఎందుకంటే వాళ్ళు ఎంత స్లోగా తీసుకొని ఒక్కొక్కటి ఏరుకుంటూ తినేసరికి మన పని అయిపోతుంది. అలా అని చెప్పి ఒకప్పుడు మరమరాలు వేసి చంటి పిల్లలకి కూర్చోబెట్టేవాడు అనమాట. వాళ్ళు మెల్లగా తీసి తిని అవన్నీ అయిపోయేలోపు మనం వంట చేసేసుకోవచ్చు అనమాట. అలా అని చెప్పేసి అలా పెట్టేవాళ్ళు. అయినా మరమరాలు చిన్నప్పుడు పిల్లలకి పెడతారు కదండి, ఇప్పుడు ఎవ్వరు పెట్టట్లేదు మరమరాలు. అవిని తక్కువ, నేను చూసిన వరకు అయితే తక్కువ. అలాగా పెట్టేవాళ్ళండి చిన్నప్పుడు. మా అమ్మగారు అయితే మా పిల్లలకి అలాగే మరమరాలు వేసి ఇచ్చేవాళ్ళు గిన్నెలోని. మరమరాలు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు. తెలంగాణలో అయితే బొంగులు అని పిలుస్తారు, మేము ఆంధ్రాలో అయితే మరమరాలు అని పిలుస్తాము. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారండి. నాకైతే ఈ రెండే తెలుసు. కొంతమంది అయితే బొరుగులు అని పిలుస్తారండి.
కొంతమంది బొరుగులు అని పిలుస్తారు, మేమైతే మరమరాలు అని పిలుస్తాము. చిన్నప్పుడు పిల్లలకి వేసి ఇచ్చేదైతే నాకు బాగా గుర్తండి. మా పాపకు అలా వేసి ఇచ్చేవారు మా అమ్మగారు. మా వాళ్ళు ఎవరైనా సరే చిన్నప్పుడు పిల్లలకి చిన్న గిన్నెలో మరమరాలు వేసి ఇస్తారండి. వాళ్ళు టైంపాస్ అవుతుంది, ఒక దగ్గరే కూర్చొని ఉంటారు కదా, వేరుకుంటూ ఒకటే దగ్గర కూర్చొని ఉంటారు కదా. మనకి బెల్లం పాకం రావాల్సి ఉంది. పాకాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బుడగలు బుడగలుగా అయితే వస్తుంది కదా, పాకం అనేది రెడీ అవుతుందండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇలాగా. గట్టి పాకం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదండి. లేత పాకం అయితే అస్తమాటు దీని దగ్గరే ఉండి చెక్ చేసుకోవాలి. గట్టి పాకం కాబట్టి ఏం టెన్షన్ ఉండదు, మనకి ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి మరమరాలు ఉండి పెడితే చాలా మంచిదండి. అది అంటే బెల్లం వేస్తాం కదా, బెల్లం హెల్త్కి చాలా మంచిది. అలాగే బెల్లంలోని ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి మంచిది. ఎవరైనా తినొచ్చు, మంచిది. పెద్దవాళ్ళైనా సరే ఇలా తింటే బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి మరమరాలు ఉండలు. నాకైతే చాలా ఇష్టం అండి. మా నాన్నగారు ఎక్కువ తెచ్చి పెట్టేవాళ్ళు అనమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలండి పాకాన్ని మధ్య మధ్యలో ఒకసారి. మేము చదువుకునే రోజుల్లో మరమరాలు ఉండొచ్చేసి ₹1 అండి. మీరు చదువుకునే రోజుల్లో మరమరాలు ఉండి మీరు ఎవరైనా తినుంటే ఎంత పెట్టి పర్చేస్ చేసేవారో కామెంట్ చేయండి. ఎవరైనా తినుంటే కూడా కామెంట్ చేయండి. ఇప్పుడున్న పెద్దవాళ్ళలో చాలా తక్కువ ఈ మరమరాలు అవి ఉండలు తినడం. మనకి ఇష్టం ఉన్నది తినడానికి ఏజ్ అవసరం లేదండి. అది ముసలి వాళ్ళైనా సరే, మీడియం ఏజ్ వాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా సరే, ఎవరైనా సరే మనకి ఇష్టం ఉంది తినడానికి. అయ్యో మేము పెద్దవాళ్ళం కదా అవి ఎందుకు తింటాం, అవి చిన్నపిల్లలు తినేవి అనేది కాకుండా మనకి ఇష్టం ఉంటే ఏదైనా తినొచ్చండి. పాకాన్ని వాటర్లో వేసి చెక్ చేసుకోవాలండి. ఏదైనా చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని కొంచెం ఇలా వేస్తే మనకి దగ్గరికి వస్తుందండి. ఇలా అన్నప్పుడు దగ్గరగా వచ్చి చేతికి తీయడానికి వచ్చిందనుకోండి, గట్టిగా ఉండాలి. ఇది మనం ప్లేట్ ఇలా తీసుకున్న తర్వాత ఇది తీగపాకంలా వచ్చింది చూసారు కదా, ఇది ఇలా తీసి ఇలా కొడితే సౌండ్ రావాలండి. సౌండ్ వస్తేనే మనకి గట్టిపాకం అయితే రెడీ అయినట్టు. అలాగే మనం నెక్స్ట్ కూడా చూసుకుందాం. కొంచెం అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. పాకం చెక్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇప్పుడు చూడండి, ఇది మనకి పైకి వస్తుంది కదా, చేతికి వచ్చిన తర్వాత ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ వాటర్ తీసేసుకొని ఇలాగా కొట్టాలండి. సౌండ్ వస్తుంది కదా, మనకి ఇప్పుడు సరిపోయినట్టే. మనం సిమ్లో పెట్టేసుకొని మనం తీసుకున్న మరమరాలు అయితే వేసేసుకుందాం. తీసుకొని ఒకసారి పాకంలో బాగా కలుపుకోవాలండి, కిందకి పైకి. అంటే పాకం అంతా మరమరాలు ఆకునే విధంగా అయితే కలుపుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలండి, స్టవ్ ఆఫ్ చేయొద్దు. అన్నీ మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మొత్తం ఇలా బాగా మిక్స్ అయినాయి కదా, కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం బాల్స్ అయితే చుట్టుకుందాం, లేదంటే చేతులు కాలుతాయి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బాల్స్ అయితే చుట్టుకుందామండి. పాకం కొంచెం చల్లారితే సరిపోతుంది. మరీ వేడిగా చుట్టామనుకోండి చేతులు బొగ్గలు వచ్చేస్తాయి. స్టవ్ ఆఫ్ చేసేసి కింద అయితే చేతితో చుట్టినప్పుడు కాలుతుంది అని అనుకున్నాం అనుకోండి, ఇలా మనం గుంటగరిటెని తీసుకొని దీనికైతే నెయ్యి అప్లై చేసుకోవాలి. అంటే ఉండ దీనికి అతుక్కుపోకుండా ఉండడానికి కోసం ఇలా అప్లై చేసుకొని కొంచెంగా మిశ్రమాన్ని తీసుకొని దీంట్లో వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా, అంటే వేడివేడిగా చేతికి తగలకూడదు అన్నప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇదిగోండి ఇలా అయితే మనం మరమరాలు ఉండలు చుట్టేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు అనేది. ఇప్పుడు మనం చుట్టేసుకుందాం. అంటే అది వేడిగా ఉండి చేయలేము అన్న వాళ్ళ కోసం అయితే అలా చూపించాను. ఇప్పుడు నేను చేతితో చుట్టేసుకుంటాను మొత్తాన్ని, మీకు చూపిస్తాను. ఇక్కడ పెట్టుకుందాం మనం చుట్టుకున్నవి.
ఇలా అయితే చుట్టేసుకుందాం మొత్తాన్ని. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో. ఎక్కువ చల్లారకూడదండి, చల్లారితే మనకి ఉండ అనేది రాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్న వేడిగానే ఉంటుంది, గోరువెచ్చగా కూడా కాదు. ఎక్కువ ప్రెస్ చేయవసరం లేదు, దీనికి లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది కదా. ఇలా అయితే చుట్టేసుకుందాం మొత్తం అన్నీ. ఊదుకుంటూ చుట్టుకోండి, ఎందుకంటే చెయ్యి కాలుతుంది కదా. మళ్ళీ చెయ్యి వేడి తట్టుకోగలదు, మనం ఇలా చుట్టగలం అనుకుంటే చుట్టండి, లేదంటే గరిటె తీసుకొని ఇందాక మీకు చూపించిన విధంగా చుట్టుకోండి లడ్డూలన్నీ, ఇలాగే ఉండలన్నీ. స్టవ్ మించి తీసి వెంటనే చేస్తున్నాం కాబట్టి ఇలా చుట్టుకోవాలి. కొంచెం వేడిగానే ఉందండి, కాకపోతే నేను కొంచెం వేడి తట్టుకోగలను కాబట్టి చుట్టేస్తున్నాను. లేదంటే ఇందాక మీకు చూపించినట్టుగా గరిటెలోకి అయితే తీసుకొని చుట్టేసుకోండి. నేను మొత్తం చుట్టేసుకుందాం తొందరగా. మనము బెల్లం పంచదార లడ్డు చుట్టినంత గట్టిగా అయితే దీన్ని చట్టాల్సిన అవసరం ఉండదు, తొందరగానే బాల్ అయిపోతుంది. అయితే మనకి మరమరాల లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. లడ్డు అనేది చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అలాగే ఇక్కడ క్రిస్పీగా వచ్చింది అని తెలవడానికి చూడండి సౌండ్ వస్తుంది కదా, మనకి క్రిస్పీగా అయితే రెడీ అయిపోయినాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా లడ్డూస్. నేను ఇక్కడ 3 కప్స్ తీసుకున్నాను. 3 కప్స్కి అయితే నాకు ఇన్ని లడ్డూస్ అయితే వచ్చినాయి, మరమరాల లడ్డూలు.